ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 18 ధనత్రయోదశి నాడు యమద్వీపం ఏ సమయంలో వెలిగించాలి, ఏ దిక్కును వెలిగించాలి, దీపాలు వెలిగించాలి అని తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా యమద్వీపం వెలిగించడానికి కావలసిన వస్తువులు చూద్దాం. పసుపు, కుంకుమ, ముగ్గు, ఆవు నెయ్యి, ఒత్తులు, కొన్ని పూలు, కలశం చెంబు, 2 ప్రమిదలు, ఆకులు, తాంబూలం, నైవేద్యానికి కావలసినవి కొన్ని బియ్యం, బెల్లం ముక్క. ఈ ధనత్రయోదశి శనివారం కలిసి రావడం వలన దీనిని శని త్రయోదశి కూడా అని పిలుస్తారు. ఆశ్వీజ మాసం బహుళ త్రయోదశినే ధనత్రయోదశిగా పిలుస్తారు. ఈరోజు ఉప్పు ద్వీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. ముందుగా పసుపుతో గడపను పూజించుకోవాలి. అలాగే దక్షిణ దిక్కున కుబేర ముగ్గు వేయాలి. కుబేర ముగ్గు వేసి ప్రమిదలో నేతి దీపం వెలిగించాలి. పూలతో అలంకరించుకొని బియ్యం, బెల్లం ముక్క, నీళ్ళని ఉంచాలి. దీపం అనేది దక్షిణం దిక్కు, తూర్పు దిక్కు, పడమర దిక్కు వెలిగేలా ఒత్తులు వేయాలి. ఈ యమద్వీపాన్ని ప్రదోషకాలం అనగా 5 గంటల నుంచి 7 గంటల లోపు దక్షిణం దిక్కు వెలిగించాలి. ఈ రోజున కుబేరుణ్ణి పూజిస్తారు. కుబేర ప్రతిమను కానీ మంత్రాన్ని కానీ జపిస్తే విశేష సంపద సమకూరుతుందని భావిస్తారు. ధనత్రయోదశి రోజున గృహంలో 13 దీపాలను వెలిగించి వాటిని వేరు ప్రదేశాల్లో ఉంచుతారు. ఇలా దీపాలను వెలిగిస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అందరి నమ్మకం. ధనత్రయోదశి నాడే యమధర్మరాజుకి ప్రదోషకాలంలో దీపం వెలిగిస్తారు. ఈ దీపాన్ని కొందరు యమగండ దీపం అంటారు. ఉత్తర భారతదేశంలో ధనత్రయోదశి రోజున సాయంత్రం అన్నాన్ని కుప్పగా పోసి ఆ రాశి మీద యమదీపాన్ని వెలిగిస్తారు. యమదీపాన్ని వెలిగించడానికి గోధుమ పిండితో ప్రమిదను తయారు చేయాలి. ఆ ప్రమిదను నీడలో ఆరబెట్టాలి. చీకటి పడే సమయంలో ఆ ప్రమిదలో ఆవు నేతిని పోసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని సింహద్వారానికి ఒక పక్కగా ఉంచుతారు. ఆ ప్రమిదలో ఒక గవ్వను, ఒక రాగి నాణాన్ని పెడతారు. ప్రమిద చుట్టూ పూలను అలంకరిస్తారు. ఆ దీపాన్ని పూలతో పూజించి ఆ దీపానికి నైవేద్యం సమర్పిస్తారు. తమకు దీర్ఘాయుషు ప్రసాదించమని యమదేవుణ్ణి కోరుకుంటారు. ఇంతేనండి యమదీప పూజా విధానం. మీకు ఈ పూజ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.